అది కంటిన్యూ చేయాలన్నా ఈవినింగ్ అయితే బాగా ఇబ్బంది పడ్డారు ఈ ఎండల్లో పెరిగారు. నిన్న ఈవినింగ్ నుంచి వర్షం ఆగింది కాబట్టి సరిపోయింది మేడం. ఇవ్వండి మేడం. ఈ 2 లైన్లు పర్లేదమ్మా. ఈ లైన్ అయితే కాలాలానే ఉంది. ఇది చూడండి పెట్టుకుంటే మెయిన్ రోడ్డు వైపు తిప్పాల్సిన కాలం ఇది తిప్పారు. అటు కొంతమంది బిల్డింగులు పోతాయి కానీ ఇది తిప్పారు. తెలియగా మిమ్మల్ని పిలిపించాం. ఇది కల్వర్ట్ మూడు రోజులు అయింది పోయి ముట్టిగానే. మనం మెయిన్ రోడ్డు కంటిన్యూలీ కలుపుతున్నారు. ఏటి అగ్రహారం 16 లైన్లో ఉన్నామండి. పూర్తిగా రోడ్లన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి. నడుంలోతు నీళ్ళల్లో కొన్ని ఇళ్ళు అయితే ఇలా చిక్కుకుపోయి ఉన్నాయి. రాత్రి నుంచి కూడా ఆహారం కూడా లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా నిండిపోవడం, చాలా ఇబ్బందికరంగా ఆ నీళ్ళన్నీ ఈ లైన్స్లోకి రావడం, ప్రజలందరూ చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తూ ఉన్నాము. గెలిచినప్పటి నుంచి కూడా, కూటమి గెలిచినప్పటి నుంచి కూడా నేను పూర్తిగా ఈ వాగులు యొక్క సిల్టేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేసి పూర్తిగా పూడికలు తీసే మీద నేను దృష్టి పెట్టాను. అయినప్పటికీ అవి సిబ్బంది కొరత వల్ల కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, పూర్తి స్థాయిలో ఆ పూడిక తీతలు కాలేదు. ఇప్పుడు ఈరోజు వర్షాకాలం రాగానే ఇదే పరిస్థితి. వర్షాకాలం నేపథ్యంలోనే ముందుగా వచ్చి రాగానే ప్రభుత్వం ఏర్పడగానే పూడిక తీతల మీదనే నేను దృష్టి ఉంచాను. అదేవిధంగా శానిటేషన్ మీద దృష్టి ఉంచాను. ఎందుకంటే ఈ వర్షాకాలం ఖచ్చితంగా ప్రజలకి చాలా తీవ్ర అనారోగ్యాలకి, ఇలాంటి ఒక్కరోజు వర్షానికే పూర్తిగా పశ్చిమ నియోజకవర్గం మునిగిపోయిన పరిస్థితి, గుంటూరు ప్రాంతం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. అందుకని కాలువలు, వాటి పూడిక తీతలు, డ్రైనేజీలు ఎట్టి పరిస్థితిలో బాగా దృష్టి పెట్టాల్సిన విషయం, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇవి. సో సిబ్బందికి కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఇవి వారి దృష్టిలోకి తీసుకెళ్ళాము. ఇదివరకే ప్రతిపాదికల్లో కూడా పూర్తిగా అన్ని చోట్ల కూడా సైడ్ కాలువలు, ప్రతి డివిజన్ వైజ్గా చూసి సైడ్ కాలువలు, లోతట్టుగా ఉన్న ప్రాంతాలని అప్లిఫ్ట్ చేసే రోడ్లు కూడా ప్రపోజ్ చేసి చాలా ముఖ్యమైనవి 3-4 మేము అంశాలు వార్డు వైజ్గా అందించడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని ప్రజలు తీవ్ర అసౌకర్యాలకి గురవుతున్నారు. అనారోగ్యాల పాలయ్యే ఈ స్థితిగతుల్లో నుంచి యంత్రాంగం మొత్తం కూడా వీళ్ళని బయట వేయాలి.